హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటు లక్ష్మితో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ సిటీకి వస్తున్నాము డాక్టర్ గారికి చూపించుకోవటం కోసం అని చెబుతూ ఉంటారు. ఇకప్పుడు లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. అంటే అమ్మ నాన్న ఇవాళ సిటీకి వస్తున్నారన్నమాట. మనం ఎలాగైనా సరే వెళ్ళి ఒక్కసారి నాన్నని చూడాలి అని అనుకుంటూ ఉంటుంది. ఈ విషయం విహారీకి చెప్పటంతో విహారీ, నేను మీ అమ్మ నాన్నని నీకు చూపిస్తాను లక్ష్మి, నువ్వేమీ బాధపడకు అంటూ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి బూర్కా వేసుకొని ఎవ్వరూ గుర్తుపట్టకుండా రెడీ అవుతుంది. అలా విహారీ బయటికి తీసుకొని వెళ్తాడు. ఆదికేశవులు తన భార్య ఇద్దరు కూడా బస్టాండ్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఆదికేశవులకి గుండె పట్టేసినట్టుగా అవుతూ ఉంటుంది. కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. అలా కళ్ళు తిరిగి పడిపోతూ ఉండగా బూర్కా వేషంలో ఉన్న లక్ష్మి అదే టైంకి అక్కడికి వెళ్తుంది వాళ్ళని చూడటం కోసం. వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది. ఆదికేశవుల్ని వెళ్ళి అలా చేత్తో పట్టుకొని హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఏమైందండి, మీకేమైంది అంటూ అలా పట్టుకుంటూ ఉంటుంది. తన దగ్గర ఉన్న వాటర్ని పట్టిస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఆదికేశవులకి స్పృహ వస్తుంది. మీకేం కాదండి, ధైర్యంగా ఉండండి అంటూ ధైర్యం చెప్తూ ఉంటుంది. విహారీ దూరం నుంచి వీళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఇటు పక్కన అదే టైంలో లక్ష్మి వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళి వస్తూ ఉంటుంది. వచ్చేసేపటికి ఆదికేశవుల్ని ఆ స్థితిలో చూసి భయపడుతూ ఉంటుంది. ఏమైందండి అంటూ అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్, కళ్ళు తిరిగినయ్యి, ఈ అమ్మాయి వచ్చి కాపాడింది అని ఆదికేశవులు చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు లక్ష్మి కళ్ళల్లో అలా నీళ్లు తిరుగుతూ ఉంటాయి. మీకు చాలా రుణపడి ఉంటానమ్మా అంటూ లక్ష్మి వాళ్ళమ్మ చెబుతూ ఉంటుంది. అయ్యో, ఇది కేవలం చిన్న సహాయం అంతేనండి, ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్నని అలా మారువేషంలో చూసి వెళ్ళిపోతూ ఉంటుంది. విహారీ దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకొని చెబుతూ ఉంటుంది. చూడండి, అమ్మ నాన్న అలా బస్టాండ్లో ఈ స్థితిలో ఉంటే నేను కనీసం ఇంటికి రమ్మని కూడా పిలవలేని పరిస్థితిలో ఉన్నాను, నాకేంటి పరిస్థితి అంటూ బాధపడుతూ చెబుతూ ఉంటుంది. అదే టైంకి సహస్ర అక్కడికి కారులో వస్తుంది. సహస్ర చూసి వీళ్ళిద్దరిని ఆశ్చర్యపోతుంది. వీళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది. లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు అంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. దూరంగా బస్టాండ్లో ఆదికేశవులు తన భార్య కూర్చొని ఉంటారు. అంటే లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న ఆదికేశవులు వాళ్ళేనా అని ఆశ్చర్యపోతుంది. అంటే ఎన్ని రోజులు ముసుగులో గుద్దులాటలాగా ఇలాగ మారు వేషం వేసుకొని తిరుగుతుందన్నమాట. ఇంత మోసం చేస్తుందా, ఇప్పుడు వాళ్ళని చీకట్లో నుంచి నేను బయటికి తీసుకువస్తాను అంటూ అనుకుంటూ ప్లాన్ వేస్తూ ఉంటుంది. విహారీ లక్ష్మిని తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు. లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్నల్ని ఇంటికి తీసుకురాలేనందుకు, వాళ్ళని అలా బస్టాండ్లో వదిలేసినందుకు. ఇటు పక్కన సహస్ర కావాలని ప్లాన్ చేసి ఆదికేశవుల్ని తన భార్యని ఇద్దరిని కూడా మాట్లాడి కారులో ఇటు విహారీ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది. విహారీ ఇంటికి వచ్చేటప్పటికి కారులో ఎవరో వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళి చూసేటప్పటికి అక్కడ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఆదికేశవులు తన భార్యని సహస్ర ఇంటికి తీసుకొస్తుంది. కారులో నుంచి దిగి లోపలికి వస్తూ ఉంటారు. విహారీ ఒక్కసారిగా చూసి ఆశ్చర్యపోతారు. అదేంటి సహస్ర ఈయన్ని ఇంటికి తీసుకొని వచ్చింది, ఇప్పుడు కనుక నన్ను కానీ లక్ష్మిని కానీ ఇక్కడ చూశారంటే ఇక లక్ష్మి పని అయిపోయినట్టే, మా నిజమంతా బయటపడిపోతుంది అంటూ కంగారు పడుతూ లోపలికి వెళ్ళి లక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఇలాగ వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వచ్చారని. ఇక లక్ష్మి విహారీ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఏం చేస్తారో చూద్దాం రానున్న